జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి బంగారం వెండి ధరలు అక్షయ తృతీయ వస్తుంది, అప్పటికి తగ్గిపోతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ యుద్ధం బ్రేక్ వచ్చినా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ పెరుగుదల అనేది ఇంక ఇలానే ఉంటుందా? మళ్ళీ అక్షయ తృతీయకి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి? చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ముందే కొనిపెట్టుకుందాం, ఆ రోజు పెరిగిపోద్ది అని కొంతమంది, లేదా ఆ రోజు తగ్గుతుంది ఆ రోజు తీసుకుందాం అని కొంతమంది ఉన్నారు. మరి ఒకసారి మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఈ ధరల పెరుగుదలకి ఏమైనా బ్రేక్ పడే ఛాన్స్ ఉందంటారా? మనం వారం వారం చెప్తూనే ఉన్నాం, ఇంతకన్నా పెద్దగా తగ్గవు, కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఉంటే కొనుక్కోండి, పెరిగేది తప్ప ఇంకా తగ్గవు అని మనం క్లియర్గా చెప్పాము. యుద్ధం వల్లనే ఈ మార్పు వచ్చింది. యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతుందో ఆటోమేటిక్గా పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయనేది ప్రతిసారి మనం ఢంకా బజాయించి చెప్తున్నాం. ఇప్పుడు జరిగింది కూడా అదే. అమెరికా ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో అంతానికి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ రాజీ ఫార్ములా కుదురుతున్నట్టుగా రేపు ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూర్చోబోతున్నారు. గతంలో ఒకసారి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు ఫైనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వారం రోజుల లోపల పూర్తి అయ్యే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధి కూడా ఇప్పుడు ఓపెన్ చేశారు పూర్తిగా. అన్ని నౌకలు కూడా ఫ్రీగా వస్తున్నాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతోంది, స్టార్ట్ అయింది. ఇక ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ముగిసిందో రేట్లు పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక వారం 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టవచ్చు. ఎందుకంటే ఇదంతా ఒకసారి అన్నీ క్లియర్ అయ్యి క్లారిఫై అయిపోయి కంప్లీట్ అయ్యేదానికి ఒక టైం పట్టవచ్చు. ఒకసారి పాతవన్నీ కూడా క్లియర్ అయిపోయినంటే కొత్త అంటూ ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. కాబట్టి బంగారం వెండి కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి ఏదైనా సమయం అయితే ఇదే సమయం. ఇంకా రోజు రోజుకి పెరిగేవి కానీ ఇంకా తగ్గదు. 5,000 2,000 అన్న తేడా అట్లా కనబడవచ్చు. ఒక వారం రోజులు వెనక్కి వెళ్ళిపోయి మన వారం రోజులు ముందుకెళ్ళడం, ఇలాంటి దోబుచ్చులాట కొద్దిగా ఉండొచ్చు. కానీ బట్ ఓరే పీరియడ్ ఒక 1 మంత్ 2 మంత్స్ అయిన తర్వాత ఈ మొత్తం టోటల్గా పాతదంతా కూడా స్టాగ్నెంట్ అంతా క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. వెండి అయితే పరుగులు తీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ తయారైన వాహనాలు ఇతర దేశాలకు వెళ్లకుండా ఆగిపోయినాయి. కాబట్టి మళ్ళీ కొత్త వాహనాలు తయారు చేసి మనం ఎందుకు అనవసరంగా ప్రాబ్లంలో పడాలని చెప్పి ఉద్దేశంతో కొత్త వాహనాలు నిలుపు చేశారు. కొత్త వాహనాలు ఎప్పుడైతే తయారు చేసి నిలుపు చేశారో ఆ వాహనాలకు వాడేటువంటి వెండిని పర్చేజ్ చేయకుండా ఆగిపోయారు. ఇప్పుడు ఒకసారి పాత వాహనాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త వాహనాలు తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాహనాలు తయారు చేస్తారో లేదా మిగతా పరిశ్రమలో అన్నిటిలో ఏదైతే ఉపయోగిస్తున్నారో, ఔషధ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు, సోలార్ ఎనర్జీలో ఉపయోగిస్తున్నారు, రకరకాల చిప్స్ లోపల వాటిలో ఉపయోగిస్తున్నారు. దీన్ని అలాగే వాహనాలు తయారు చేయడంలో ఇంకా రకరకాల వాటిలో ఉపయోగిస్తున్నారు. ఈ పరిశ్రమలన్నీ ప్రస్తుతానికి డోలాయమైన పరిస్థితుల్లో, ఎందుకంటే విదేశాల మీద ఆధారపడవే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో విదేశాల నుంచి రావాల్సిన కొన్ని విడిభాగాలు రావడం లేదు. దానివల్ల ఆ పరిశ్రమల్లో అవి సరిగ్గా నడవడం లేదు. కాబట్టి ఈ 45 రోజుల నుంచి 1 మంత్ 2 మంత్స్ దాదాపుగా మనం సఫర్ అయ్యాం. ఈ 2 మంత్స్ లోపల జరిగినటువంటివన్నీ కూడా మరి ఒక 1 మంత్ లోపల మొత్తం క్లియర్ అయిపోతుంది, క్లారిఫై అవుతాయి. 1 మంత్ తర్వాత పరుగులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప వెనక్కి పోయే పరిస్థితి అయితే ఉండదు. బంగారం రేటు అట్లాగే ఉంటుంది, వెండి రేటు కూడా అట్లాగే పెరుగుతుంది. కాబట్టి బంగారం ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇదే సమయం. ఇక ఈ సమయం మించిపోతే మాత్రం ప్రతి వారం పెరగడమే తప్ప ఇక వెనక్కి రావడం అనేది సహజంగా జరగదు. 80,000 వస్తుంది, 70,000 వస్తుందని కొంతమంది చెప్పారని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ 70,000 వచ్చేది కల్లా, అది ఎప్పటికీ రాదు. 2026 ఎండింగ్ వరకు ఖచ్చితంగా 3 లక్షలు దాటాల్సిందే తప్ప అంతకన్నా తక్కువ ఉండదని ప్రపంచంలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన నిపుణులందరూ చెప్తున్నారు. వెండి 5 లక్షల కన్నా తగ్గదు అని కూడా చెప్తున్నారు. కాబట్టి వెండి బంగారం విషయం లోపల కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి ఏదైనా ఉంటే ఇదే రైట్ టైం. ఇంతకన్నా తక్కువ అయితే రాదు. యుద్ధం గురించి మాట్లాడుకుంటే మరి యుద్ధం అయిపోయినట్టేనా సార్? ఇంకా యుద్ధం అయిపోయినట్టుగానే అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేసారు. ఏవి వేరే కండిషన్స్ ఏం లేవు, ప్రస్తుతానికి మొత్తం ఓపెన్ చేశారు. అలాగే ఇజ్రాయిల్ వేరే వైపు నుంచి కూడా యుద్ధం చేసేదాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు కూడా స్టాప్ చేశారు. అక్కడ కూడా వాళ్ళు సీజ్ ఫైర్ చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికంతా నిశ్శబ్దం. ప్రపంచం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. ఇంపోర్ట్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎక్కడ చమురు ఒకేసారి డ్రాస్టిక్గా తగ్గిపోయింది. $11 ఈరోజు పడిపోయింది ఒకేసారి. సో ఇప్పుడు 100 రూపాయలు నడుస్తుంది, కానీ 100 దాటకుండా 100 కిందనే ఉంది. ఇప్పుడు 90-95 మధ్యలో నడుస్తుంది. ఇంకా ఒక 15 రోజులు 6 రోజులు పోతే
65కు 60కు మళ్ళీ 70 దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే చమురు నిల్వల వల్లే ఇప్పుడు మొత్తం టోటల్గా దేశం అంతా ప్రపంచం అంతా కూడా గడగడలాడిపోయింది. స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పడిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ అన్నీ పడిపోయినాయి, ఇంపోర్ట్స్ అన్నీ పడిపోయినాయి, ఎక్కడికక్కడ కకావికలమైన పరిస్థితి ఉంది. ఈ కకావికలమైన పరిస్థితి నుంచి మొత్తం టోటల్గా తేరుకొని కొంచెం ఎంత చేయడానికి స్టాప్ చేయడానికి ఒక నెల నుంచి 2 నెలలు 3 నెలల వరకు టైం పట్టే అవకాశం ఉంది. ఈ 2-3 నెలల్లో కొద్దిగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కొద్దిగా వెనక్కి రావడం కొద్ది ముందు రావడం ఉంటాయి తప్ప ఇక తర్వాత మాత్రం ఇంకా ఆగదు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అసలు మనం ఊహించినంత స్పీడ్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారం వెండి విషయంలో కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి ఇది మంచి టైము, కొనుక్కోవచ్చు. ఇంతకన్నా తగ్గిపోయి ఏదో ఆగిపోతుందని మాత్రం ఆశించాల్సిన అవసరం లేదు. బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోండి, మనం సలహా ఇస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి శ్రేణులు బంగారం మీద పెట్టుబడులు పెట్టి అంత డబ్బు పెట్టి కొనుక్కునే దానికన్నా వెండి కొనుక్కుంటే వెండిని కూడా మనం నిల్వ చేసుకోవడానికి, మనం మామూలుగా దాన్ని కూడా తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులు ఒప్పుకుంటున్నాయి. దాంతోపాటుగా ముత్తూట్ ఫైనాన్స్ లాంటి ఫైనాన్స్ కంపెనీలు ఒప్పుకుంటున్నాయి. అన్ని చోట్ల మనం తాకట్టు పెట్టుకోవచ్చు, డబ్బు తెచ్చుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు బంగారాన్ని ఎట్లా ఉపయోగిస్తామో వెండిని అట్లాగే ఉపయోగిస్తాం. కానీ వెండి కొనుక్కోవడంలో ఏంటంటే తక్కువ రేట్లో వస్తుంది, ఎక్కువ పరిణామంలో వస్తుంది. రెండోది ఏంటంటే బంగారం కన్నా ఎక్కువ పరుగులు తీసే అవకాశం వెండి కొను. ఎందుకంటే బంగారాన్ని ఓన్లీ ఆభరణాల రూపం లోపల మనం కొంచెం దీనికోసం ఉపయోగించుకుంటున్నాం తప్ప పెద్ద పరిశ్రమలో వాటి లోపల మనం బంగారాన్ని ఉపయోగించేది చాలా తక్కువ. అదే వెండి పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది కాబట్టి, అది కాక సోలార్ ఎనర్జీ లాంటి పరిశ్రమలు ఇప్పుడు బాగా విపరీతంగా వాహనాలు, రోజుకు లక్షల వాహనాలు తయారవుతున్నాయి, వాటిలో ఉపయోగిస్తున్నారు. ఔషధ పరిశ్రమ లోపల ఇలా రకరకాల పరిశ్రమలో ఉపయోగించడం వల్ల దాని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెండి రేటు బంగారం రేటు కన్నా ఎక్కువ పరుగులు తీస్తుంది. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రయత్నించడం తప్పులేదు. ఎప్పటికీ బంగారం కన్నా వెండి ఎక్కువ ఉంటుంది కాబట్టి బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోండి, బంగారం కొనేవాళ్ళు కూడా వెండి కొనుక్కొని పెట్టుకోమని మనం సలహా ఇస్తాం. థ్యాంక్ యూ సార్.